భార్య భర్తతో ఎక్కువ రొమాన్స్ కోరుకునే సమయం ఎప్పుడో తెలుసా? చాలామంది భర్తలు ఒక పెద్ద నిజాన్ని గుర్తించరు. భార్యకు రొమాన్స్ అనేది కేవలం ఒక సందర్భంలో మాత్రమే గుర్తుకు వచ్చేది కాదు. ఆమె మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, భర్త తనను అర్థం చేసుకుంటున్నాడు అనే భావన కలిగినప్పుడు, ప్రేమగా మాట్లాడినప్పుడు, చిన్న చిన్న శ్రద్ధ చూపినప్పుడు ఆమెకు భర్తతో మరింత దగ్గరగా ఉండాలనే కోరిక సహజంగానే పెరుగుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది భర్తలు ఈ సంకేతాలను పూర్తిగా మిస్ అవుతారు. అందుకే ఈ వీడియోలో భార్య ఎప్పుడు ఎక్కువ రొమాన్స్ కోరుకుంటుంది, ఆమె ఇచ్చే సాధారణ సంకేతాలు ఏమిటి, భర్త ఎలా స్పందిస్తే బంధం మరింత బలపడుతుందో వివరంగా తెలుసుకుందాం. చాలా సందర్భంలో భార్యకు రొమాన్స్ కావాలనే కోరిక పెద్ద పెద్ద గిఫ్టులు లేదా ఖరీదైన సర్ప్రైజుల వల్ల కాదు. భర్త తనతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడినప్పుడు, తన రోజు ఎలా గడిచిందో అడిగినప్పుడు, తన మాటలను మధ్యలో ఆపకుండా విన్నప్పుడు ఆమె మనసులో ఒక భద్రత భావం ఏర్పడుతుంది. మనసు భద్రంగా అనిపించినప్పుడు ప్రేమను వ్యక్తం చేయాలనే కోరిక కూడా సహజంగానే పెరుగుతుంది. అందుకే చాలామంది మహిళలు భావోద్వేగ అనుబంధం రొమాంటిక్ అనుబంధానికి పునాది అవుతుంది. మరో విషయం కూడా చాలామంది గమనించరు. భార్య తానంతట తానే మీ దగ్గర కూర్చోవడం, చిన్న చిన్న విషయాలను చెప్పడానికి ప్రయత్నించడం, కలిసి టీ తాగుదామా లేదా కొద్దిసేపు నడుద్దామా అని చెప్పడం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మీతో నాణ్యమైన సమయం గడపాలనే కోరికకు సంకేతాలుగా ఉండవచ్చు. అయితే ఇవి ప్రతి వ్యక్తిలో ఒకే అర్థం కలిగి ఉంటాయని అనుకోవద్దు. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తం చేసే విధానం భిన్నంగా ఉంటుంది. అలాగే రోజంతా పని ఒత్తిడి ముగిసి, ఇంటి పనులు కూడా పూర్తయి, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో చాలామందికి రొమాంటిక్గా అనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో భర్త ప్రేమగా మాట్లాడితే, నవ్విస్తే, సరదాగా సమయం గడిపితే ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. అందుకే గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: రొమాన్స్ అనేది కేవలం ప్రత్యేక సందర్భాల కోసం కాదు. రోజు చూపించే గౌరవం, ఆప్యాయత, శ్రద్ధ, మంచి సంభాషణ, ఇవే భార్య భర్తల బంధాన్ని మరింత అందంగా మార్చే నిజమైన రహస్యాలు. ఈ వీడియోలో అలాంటి ఆసక్తికరమైన విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది, భర్త తనను నిజంగా అర్థం చేసుకుంటున్నాడు అనే భావన వచ్చినప్పుడు, చిన్న విషయానికైనా తన భావాలను గౌరవించి విమర్శించకుండా విన్నప్పుడు ఆమె మనసులో భర్తపై నమ్మకం మరింత పెరుగుతుంది. ఆ నమ్మకమే రొమాంటిక్ అనుబంధాన్ని కూడా బలపరుస్తుంది. రెండవది, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. రోజంతా పనులు, బాధ్యతలు పూర్తయ్యాక ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఉన్న సమయంలో చాలామందికి ప్రేమగా మాట్లాడాలని, కలిసి సమయం గడపాలని అనిపిస్తుంది. మూడవది, ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే కాదు, సాధారణ రోజుల్లో కూడా ఎటువంటి కారణం లేకుండా ఈరోజు ఎలా గడిచింది, నీకు అలసటగా ఉందా అని ప్రేమగా అడగడం, చిన్న ప్రశంస చేయడం వంటి విషయాలు కూడా ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే భార్య భర్తల మధ్య ప్రేమను, ఆప్యాయతను, రొమాన్స్ను కాలక్రమేణా మరింత బలపరుస్తాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.